రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై ఓ గర్భిణీ ప్రసవంపై 108 సిబ్బంది సరిగా స్పందించలేదంటూ వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ సమగ్రంగా విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలు అవాస్తవమని ప్రాథమిక విచారణలో తేలింది. 29 ఏళ్ల మహేశ్వరి అనే మహిళ ఈ నెల 22న ముందుగా తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ రిక్వెస్ట్తో 108 అంబులెన్స్ సిబ్బంది స్పందించారని చెప్పింది. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తాండూరుకు సేఫ్గా తరలించారు. అదే రోజు ఉదయం 9 గంటల 28 నిమిషాల సమయంలో మహిళ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యుడి పర్యవేక్షణలో 108 అంబులెన్స్ ద్వారానే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తాండూరు నుంచి హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు. మహిళలకు అత్యవసర వైద్య రవాణా సేవలను 108 సిబ్బంది సమయానికి సమర్థంగా అందించిందని విచారణలో తేలింది. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సదరు మహిళ వైద్యుల సూచనలకు విరుద్ధంగా హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిందని విచారణలో తేలింది. స్వయంగా రైల్లో తిరిగి తాండూరుకు ప్రయాణించినట్టు తేలింది. ఈ నెల 23 అర్ధరాత్రి సమయంలో తాండూరు రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న తరువాత ఆమెకు పురిటి నొప్పులు రావడంతో రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ప్రసవం జరిగింది. 23వ తేదీ తెల్లవారుజామున 108 కాల్ సెంటర్కు కాల్ వెళ్లింది. కాల్ అందిన వెంటనే 108 సిబ్బంది స్పందించి తాండూరు అంబులెన్స్ ను పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయానికి తాండూరు అంబులెన్స్ మరో అత్యవసర కేసు కోసం ఆదికిచెర్ల గ్రామంలో సేవలందిస్తోంది. దీంతో ఆలస్యం లేకుండా సమీపంలో అందుబాటులో ఉన్న కొడంగల్ అంబులెన్స్ ను ఈ కేసుకు కేటాయించారు. అదే సమయంలో కాల్ చేసిన వ్యక్తి అంబులెన్స్ సిబ్బంది మధ్య సమన్వయం కోసం కాన్ఫరెన్స్ కాల్ కూడా ఏర్పాటు చేశారు. అయితే కొడంగల్ నుంచి అంబులెన్స్ చేరుకునే వరకు వేచి ఉండలేమని కాలర్ స్వయంగా తెలియజేశాడు. తల్లి నవజాత శిశువును ఆటోలో తరలించినట్లు కాల్ రికార్డింగ్ లో స్పష్టంగా నమోదైంది. 108 సిబ్బంది స్పందించలేదు అనే ప్రచారం పూర్తిగా అబద్దమని విచారణలో తేలిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. వాస్తవానికి సదరు మహిళకు ఇదే 108 అంబులెన్స్ లో ఒకే రోజులో 2 సార్లు అత్యవసర వైద్య రవాణా సేవలు అందాయి. ఆ తర్వాత వచ్చిన కాలు కూడా తక్షణమే స్పందించారు సిబ్బంది. అంబులెన్స్ ను ఏర్పాటు చేసినప్పటికీ కాలర్ స్వయంగా వేచి ఉండకుండా ఇతర ఏర్పాట్లు చేసుకున్నారని విచారణలో తేలింది.